రాజునురా అయోధ్యాపురి పతురను నా నామము దశరథ రాజునురా కంసల్య కైక సుమిత్రయు ముగ్గురు నాదో భార్యలురా కంసల్య కైక సుమిత్ర ముగ్గురు నాదో భార్యలురా ముగ్గురు భార్యలు మునదే కొని అయోధ్య నగరం వెలిసిరా ముగ్గురు భార్యలు మునదే కొని అయోధ్య నగరం వెలిసిరా రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు నలుగురు నాదు కుమారులురా రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు నలుగురు నాదు కుమారులురా ధరణి కల్పగురి పురమున్న వెలసిన తమలాముని కొని ఆడితిరా కమలాగుని కొని ఆడితిరా నేను అయోధ్య నగరము పరిపాలించే దశరథ మహారాజు అందరు నా యొక్క నామము. అయ్యా నాకు ముగ్గురు భార్యలు కంసల్య కైక సుమిత్ర నలుగురు కుమారులు కూడా రామ లక్ష్మణ భర్త శత్రుఘ్నులు అవును. అయ్యా మీరు ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నారు? సభా మందిరం. అవును కదా. నేను ఏం చేయాలి? మా యొక్క భార్యలను కుమారులను పిలిపించుడు. అలాగే పిలిపించదు. ఆ విధంగా ఇక్కడ దశరథ మహారాజుల సభామందిరంలో ఉండగా పెద్ద భార్య అయిన కంసల్యాదేవి కోరిన భార్యను నామము కౌసల్య అందురే అమ్మా కోదలాధిపతి కోరిన భార్యను నామము కౌసల్య అందురే అమ్మా చెయ్యలందరూ కొనియాడదగా చెయ్య కౌసల్య అందురే అమ్మా దశరథ రాజుకు పెద్ద భార్యను దయగలదానను వినరేయమ్మ దశరథ రాజుకు పెద్ద భార్యను దయగలదానను వినరేయమ్మ నాదు కుమారుడు నారాయణుడు శ్రీరామచంద్రుడు అందురేయమ్మ ధరణి కల్పగురు చిన్నదని తమలాంగుని కొని ఆడెదనమ్మ ఒరే శివక నా నామధేయము కౌసల్య అందరు. మరి నీ భరతారుని పేరు? దశరథ మహారాజు. దశరథ మహారాజు. నీకు ఎంతమంది కొడుకులు బిడ్డలు? ఒక కొడుకు. బిడ్డలేరా? లేరు. ఎందుకు లేరు? ఎందుకు లేరు? మా రాజుగారు రాజుగారు లేదు. అప్పటికి నాకు ఇద్దరు సంతులను తీసుకొచ్చడం వల్ల. మీరు ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నారు? సభా మందిరం మందు మా రాజుగారు అక్కడ ఉన్నారట. Thank you.
చల్లగా వదిలి. అమ్మా నీ పేరేమిటి? నా ఊరేమిటి? నువ్వు ఏ ఊళ్ళు ఉన్నావు? ఏడ తింటాను? ఏడ పండుకుంటాను? ఏ పిల్ల చదువుతాను? చెప్పు. దశరథ్, నా పేరు కైకాదేవి. నేను దశరథ మహారాజు రెండో భార్యను. నా కుమారుడకు భరత రాజేంద్రుడు, నా యొక్క అక్క కౌశల్యాదేవి, నా చెల్లె సుమిత్రాదేవి, అది అయోధ్యాపురి పట్టణం. అమ్మవారు ఇప్పుడు మీరు ఎక్కడికి వెళ్తున్నారు? మా భర్త దగ్గరికి వెళ్తున్నాను. సుమతి నీతులు శోధించేటి సుమిత్రనాథు నామముగా సుమతి నీతులు శోధించేటి సుమిత్రనాథు నామముగా సఖియలందరూ గుడియాటంగా సఖియా సుమిత్రయందురుగా సఖియలందరూ కొనియాడంగా సఖియా సుమిత్రయందురుగా దశరథ రాజుకు మూడవ భార్యను దయగలదానను వినరోయమ్మ. దశరథ రాజుకు మూడవ భార్యను దయగలదానను వినరోయమ్మ. దశరథ రాజుకు మూడవ భార్యను దయగలదానను వినరోయమ్మ. నాకు ఇద్దరు పుత్రులు ఎత్తుకునమ్మా. పురముల వెలసిన ధవలాంగుని కొనియాడెదను. ధరణి కలుపని పురముల వెలసిన ధవలాంగుని కొనియాడెదను. నా పేరు సుమిత్ర యంద్రు. నా పేరు వచ్చేసి సుమిత్ర యంద్రు. పేరు? నా భర్త దశరథ మహారాజు. దశరథ మహారాజు. నేను చిన్న భార్యను, మూడవ భార్య. అమ్మవారు నీకేమన్నా కొడుకులు బిడ్డలు? నాకిద్దరు పుత్ర సంతానం. ఇద్దరు పుత్ర సంతానం. భరతుడు చిత్రే. మీరు ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నారు? మా భర్త గారి దగ్గరికి వెళ్తున్నాను. అక్కడ ఉన్నాడు, వెళ్ళండి. రామచంద్రుడను రాధీవ నేత్రుడను శ్యామల వర్ణుడ రామచంద్రుడను
రాజీవనేత్రుడను శ్యామల వర్ణుడ రామచంద్రుడను రా భూమింద శరత నందనుడను నా భూమింద శరత నందనుడను నా నామము వాహించి మనుజా నామము వాహించి మనుజా పామరులను ప్రోచి మనుజా పామరులను ప్రోచి మనుజా దాసుల మదిని సమ్మతించియు దాసుల మదిని సంహరించియు శ్యాములమై దుష్టాముల దుంచదా క్షేమము సురులకు నేమించితిరా రామచంద్రుడను రా రాజీవనేత్రుడను శ్యామల వర్ణుడ రామచంద్రుడను రా సేవక నా యొక్క నామము శ్రీరామచంద్రుడు అందరు మా తండ్రి గారు అయోధ్య నగరం వేలేటి దశరథ మహారాజు గారు మా తల్లి కౌసల్యాదేవి పినతల్లులు కైక సుమిత్రలు మా సహోదరులు భరతుడు లక్ష్మణ శత్రుఘ్నులు. మీరు ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నారు? మేము ఇప్పుడు మా తండ్రి గారి వద్దకు వెళ్ళుచున్నాము. లక్షణుడందురు గోత్రము చేసెడి లక్షణుడందురు మిత్ర సుమిత్రోతనయుడరా శుభదోత్రుడట శరత రాజపుత్రుడము సుమిత్రోతనయుడరా శుభదోత్రుడట శరత రాజపుత్రుడము ఒరే సేవక, మహారాజ్ నీ పేరేమిటి? నీ ఊరేమి? మీ నాన్న పేరేమి? మీ డాడీ పేరేమి? మీ అబ్బ పేరేమి? సేవక, అయోధ్య నగరము పరిపాలించు దశరథ మహారాజు చిన్న భార్యకు సుమిత్ర గర్భమున జన్మించిన వాడు. నా నామము లక్ష్మణుడు గురు. మీ నామము లక్ష్మణుడు అన్నారు. మీరు ఎంతమంది అన్నదమ్ములు? నలుగురం. నలుగురు. రామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్నుడు. ఇప్పుడు మీరు ఎక్కడికి పోతున్నారు? మా తండ్రి వారి వద్దకు పోతున్నాను. సేవక మహారాజ్ ఆ యొక్క నామము దశరథ మహారాజు గారి రెండవ భార్యకు కైక గర్భంలో జన్మించిన భరతుడనే నామం. ఎన్ని అడిగాను?
ఏమన్నా అడిగినా महाराज के श्री కొండగట్ట స్వామికి సుమిత్ర దేవి చిన్ని కుమారుడ నానామ చిత్రగుడరా సుమిత్ర దేవి చిన్న కుమారుడ నానామ చిత్రగుడరా అయోధ్యాపురి దశరథ రాజుకు ముద్దుల కలయుండి వినరా అయోధ్యాపురి దశరథ రాజుకు ముద్దుల కలయుండి వినరా పానసయంబులు పట్టిన వాడను బాలుడని ఇక కనుగొనరా పానసయంబులు పట్టిన వాడను బాలుడని ఇక కనుగొనరా తరణి కలిపి ఆ ధర్మపురముల హరిపాదముల నమ్మితిరా ఈనే సత్తుడరా రాముల లక్ష్మణ స్వామిని నమ్మితే ఈనే సత్తుడరా రాముల లక్ష్మణ స్వామిని నమ్మితే కానక చెబితిని దానవులం కానక చెబితిని దానవులం రణమును గోల్చటి రాజకుమారుడా రణమును గోల్చటి రాజకుమారుడా నీనే కట్టుడరా రాముల లక్ష్మణ స్వామిని నమ్మితే పిట్ట చిన్నదే కానీ పీకు తక్కువే మహారాజ్ మీరు ఎవరు? నేను దశరథ రాజు చిన్న కుమారుని నేను మీ పేరు? నామం శత్రుఘ్నుడు. చిత్రాకు మీరు ఎంతమంది అన్నదమ్ములు? మేము నలుగురు అన్నదమ్ములం. దేవేంద్ర వేళ రాముడు లక్ష్మణుడు భరతుడు ముగ్గురు అన్నారు. ముగ్గురు అన్నదమ్ముల మాట ఆజ్ఞ తప్పని వారును నా నామము శత్రుఘ్నుడు సర్పంచ వచ్చరా మహారాజు గారు అతి ఆనందమున ఏమంటున్నారు? దండిగా విముగంటిని మీ వార్త విని దారి కాశగంగా అండా నిలుచుండవాయ రామా శ్రీరామ ప్రేమ దక్షిణిదే ఘనశ్యామ దక్షిణిదే ఘనశ్యామ. కుమారులారా, మిమ్మల్ని చూసినంతలో నా మనసు ఎంతో ఆనందమై ఉండేది కదా, ఒళ్ళు పురుకనే ఇచ్చున్నది.
మనము మన అంతఃపురంలోకి వెళ్దాం పదండి. రవి రాటు గంకనుండరానే రావణ బ్రహ్మరాతులురా 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 ఐకేయునా తల్లగురా విశ్వోత బ్రహ్మనాథన కుడురా ఐకేయునా తల్లగురా విశ్వోత బ్రహ్మనాథన ఐకేయు మాదన రఘురా విశ్వోత బ్రహ్మనాథన కుడురా ఐకేయునా తల్లగురా విశ్వోత బ్రహ్మనాథన కుడురా మాయా సూరుడి వరాల పుత్రిక మండోదరిరా భార్యగురా మాయా సూరుడి వరాల పుత్రిక మండోదరిరా భార్యగురా మాయా సూరుడి వరాల పుత్రిక మండోదరిరా భార్యగురా ఇంద్రచంద్ర దేవేంద్రుల వినసిన ఇంద్రజిత్తున పెద్ద కుమారుడు లక్షల మందిని అతమునరించిన అక్షయుండు నా చిన్ని కుమారుడు లక్షల మందిని అతమునరించిన అక్షయుండు నా చిన్ని కుమారుడు విభిన్నించిన సుభేద వీరుడు విభీషణుడు పెద్ద తమ్ముడురా జంబుని విక్రమును పెదలించిన తమ్ముడు కుంభకర్ణుడురా అంద చందములు విద్యలు నేర్చిన సుగంధి నాదరు చెల్లెలురా అంత తంత్రములు విద్యలు నేర్చిన మైరావరుడు మా మగురా బృందారముల వనముల తిరిగే గంధినాథకు చెల్లెలురా బృందారముల వనముల తిరిగే గంధినాథకు చెల్లెలురా ఐదశ జమ సుందర ఘట భుజ మరుడను శంకరుడకు ప్రియభక్తుడరా శశ జమ సుందర ఘట భుజ మరుడను శంకరుడకు ప్రియభక్తుడరా గన 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 ఘంటలుతో ఘన ఎప్పుడు రాజ్యం మేలిరా నవగ్రహాలను గెట్టకు బదులు నడిచే నందెలు గట్టిదిరా శశిజమ సుందర గజ భుజమలుడను శంకరుడకు ప్రియభక్తుడరా చుట్టూ సముద్రము నట్ట నడుమయా లంకానే రాజురా లంకానే రాజురా లంకానే రాజురా విరాట్ లంకనుండరానే రావణ బ్రహ్మరాజురా అయ్యా ఏమి రా సేవక ఏందయ్యా తప్పులు చేస్తలేవు? ఏం చేయమంటే చెప్పుము నీది ఎక్కడ? నీ అయ్య పేరేంది? నీ మమ్మీ పేరేంది? నీ భార్య పేరేంది? నీ పిల్ల పేరేంది? రే సేవక ఏమిరా మర్యాదకు? నా యొక్క జన్మ వృత్తాంతము తెలుపంటుండివా? తెలుపదా వినము. ధర్మపురి వచ్చిన దురంధరుండా, ప్రచండ పరగంట పోహు బండుగ విక్రముండా, రావణాసురుడా,
నన్ను జయించువాడు హతల్ల వితల్ల సుతల్ల తలతల్ల రజతల్ల మహతల్ల భూలోక సువర్ణలోక సత్యలోకముల 14 సంవత్సరం 14 దేశములు పరిపాలించుతున్నటువంటి ఆ మహావిష్ణువు ముక్కడి దేవతలను ఉప్పు దిబ్బల పెట్టి నా అధిష్టానంలో ఉన్నాడు. అష్టదిక్పాలకులు నా అధికారి కింద నుంచి ఏకచక్రాపతిగా ఈ 10 లబ్ధాపురి ప్రజలకు పరిపాలించుతున్నటువంటి రావణ రాజేంద్రుడను రా సేవక వింటివా నిన్ను ఏమది మీరు పెద్దరున్నా అదే ఏంటిరా పెద్దగున్నది ఏంటిది నేను ఇంకేదో అనుకుంది అదే అది పేరు అడుగులో అయ్యా నీ పేరేంది మరి? బావుడు బాబుడు నీ ఏ ఊరు? లంకాపురి పట్టణం. లంకాపురి పట్టణం. మరి ఎటు పోతాను? మా అన్న దగ్గరికి. ఉపయోగిస్తున్నావు దొరసారి ఎంతున్నది మరి నన్ను ఒకటి మంది మీరు కానీ ఆయన పేరే విద్యుత్తుడు 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 విద్యుత్తుడా మీరు బతాలన్నా బాగున్నాయి ఇక్కడ రాసు అరే కేంద్రాలేమో బాగా వస్తున్నాను కానీ మీ తమ్ముడు చూస్తాడు నీకోసం రామారి జమ్మన్ నుంచి మన పేరు రామ